ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మహాభారతంలో అర్జున్ జీవితం గురించి చాలామందికి తెలియని అంశాలు. అర్జునుడు పాండవుల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. అతని ధనుర్విద్య, ధర్మపాలన మరియు కృష్ణునితో అతని అనుబంధం చాలా ప్రసిద్ధం. అర్జునుడి గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలు. కిరతార్జునీయం. శివుడితో అర్జును సమరం. అర్జునుడు దివ్య ఆయుధాలను పొందడానికి కఠోర తపస్సు చేశాడు. ఈ సమయంలో శివుడు కిరాత రూపంలో వచ్చి అతని శౌర్యాన్ని పరీక్షించాడు. ఈ యుద్ధం తర్వాత శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం అనే శక్తివంతమైన దివ్య ఆయుధాన్ని ఇచ్చాడు. విరాట నగరంలో అజ్ఞాతవాసం. 13వ సంవత్సర అజ్ఞాతవాసం సమయంలో పాండవులు దొంగతనంగా ఉండాల్సి వచ్చింది. అర్జునుడు బ్రహ్మన్నల అనే హిజ్రాగా మారి విరాటరాజు ఆస్థానంలో నృత్య మరియు సంగీత గురువుగా ఉన్నాడు. అలాగే ఉలూపి, చిత్రాంగద, సుభద్రలతో వివాహం. ద్రౌపదికి పరంగా అర్జునుడు ఉలూపి అనే నాగకన్య మరియు చిత్రాంగద అనే మణిపుర రాణి, అలాగే సుభద్ర కృష్ణుని చెల్లెలను వివాహం చేసుకున్నాడు. ప్రతి వివాహం అతని జీవితంలో ముఖ్య పాత్రను పోషించింది. అలాగే ఊర్వశి శాపం. ఊర్వశి అనే అప్సరస మన్మథరకును తిరస్కరించినందున అర్జునుడు ఆమె నుండి శాపం పొందాడు. ఆ శాపం వల్ల అతను 1 సంవత్సరం పాటు హిజ్రాగా మారిపోయాడు. కానీ ఈ శాపం అజ్ఞాతవాసంలో అతనికి ఉపయోగకరంగా మారింది. అలాగే అర్జుని పాత్రలో మరొకటి కృష్ణుని పాత్ర. అర్జునునికి అత్యంత సన్నిహితమైన సంబంధం కృష్ణునితో ఉంది. కృష్ణుడు అర్జునునికి రథసారథి మరియు ఆధ్యాత్మిక గురువుగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశం చేశాడు. అలాగే దివ్యాయుధాల కోసం అర్జుని ప్రయాణం. అర్జునుడు గాంధీవ ధనువు మరియు పశుపాతాస్త్రం వంటి దివ్యాయుధాలను పొందడానికి అనేక కష్టాలు పడిన యోధుడు. ఇవి అర్జును జీవితంలో అద్భుతమైన మరియు ఆసక్తికరమైన రహస్యాలు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.